సుప్రీం తీర్పుతో చంద్రబాబుకు ఊరట లభించలేదని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి అన్నారు. ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును ఇచ్చారని వెల్లడించారు. క్వాష్ పిటిషన్ వ్యూహం ఇక్కడ పనిచేయలేదన్నారు. సుప్రీంకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించిందని చాలా స్పష్టంగా అర్థమవుతోందన్నారు. చంద్రబాబు నాయుడుకు ఎంతగానో ఆశించినట్టుగా 17A కేసులో రిలీఫ్ లభించలేదని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. ఇందులో జస్టిస్ త్రివేది 17A వర్తించదు అని చెప్పారు. జస్టిస్ అనిరుద్ బోస్ వర్తిస్తుంది అని చెప్పారు. వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ప్రక్రియను ఆపేయడానికి నిరాకరించారు. అలాగే అంతకుముందు చాలా ముఖ్యంగా సాల్వే వాదించినట్టుగా చంద్రబాబు తరఫున ఎప్పుడైతే 17A వర్తించి ఈ కేసు నిలబడకుండా పోతుందో అప్పుడు అసలు ఆయన రిమాండ్ ఆర్డర్ నిలబడదు, దాని ద్వారా ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా చెల్లవు, అసలు హోల్ కేసు గోస్ అన్న పద్ధతిలో ఆయన వాదించారు. జస్టిస్ అనిరుద్ బోస్ ఇక్కడ సెక్షన్ 17A చంద్రబాబు మీద వచ్చినటువంటి ఈ కేసులో వర్తిస్తుందని చెప్పినప్పటికీ ట్రయల్ కోర్టులో అంటే దిగువ కోర్టులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయడం కానీ రిమాండ్ను రద్దు చేయడం కానీ చెయ్యబోట్లేదు అని ఆయన చెప్పారు. గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కేసు విచారణ చేసుకోవచ్చు అని కూడా జస్టిస్ అనిరుద్ బోస్ చెప్పడం గమనార్హం. అంటే 17A వర్తిస్తుంది అని చెప్పిన న్యాయమూర్తి కూడా దర్యాప్తు ప్రక్రియను కానీ రిమాండ్ ఉత్తర్వును కానీ ఆ తర్వాత ఇచ్చిన ఉత్తర్వులను కానీ కొట్టివేయడానికి నిరాకరించారు. ఏదైతే ఇది విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేస్తూ ఇద్దరు జస్టిస్లు పేర్కొన్నది కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కోర్టుని మాటికి ఉట్టంకపరుస్తూ ప్రతి చోట కూడా తనే నెగ్గాలి అని చెప్పి రిమాండ్ దగ్గర నుంచి కూడా కోర్టు ప్రొసీజర్ ని కాలయాపన చేస్తూ రిమాండ్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ ప్రతి చోట కూడా ప్రభుత్వాన్ని సిఐడి అధికారుల మీద రకరకాల ఆరోపణలు చేస్తూ సిఐడి అడ్వకేట్లను కూడా కోర్టుల్లో బెదిరిస్తూ చేస్తూ అనే వాళ్ళు అతనికి విరుద్ధంగా ఎవరు మాట్లాడకుండా చేస్తూ తను గెలవాలని చెప్పి చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు వారు ఈ రోజు ఆపగలిగారండి. సుప్రీంకోర్టు వారు వారి వాదనని మొత్తం కూడా తోసిపుచ్చారు. ప్రతి చోట కూడా ఇది పొలిటికల్ గా నా మీద పెట్టిన కేసేనని చెప్పి కోర్టుకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. జస్టిస్ గారికి సిబిసిఐడి వాళ్ళది చెప్పడం జరిగింది. అన్ని చోట్ల చెప్పడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు వారు ఎక్కడా కూడా దాన్ని స్వీకరించడం జరగలేదు. వారి వాదనని కూడా తోసిపుచ్చడం జరిగిందండి. మనం ఇవన్నీ గమనిస్తే చంద్రబాబు నాయుడు ఏ కోరికతో అయితే వెళ్ళాడో ఆ కోరికని తన రిలీఫ్ ని ఏదైతే సుప్రీంకోర్టుని కోరాడో ఆ రిలీఫ్ ని కూడా తోసిపుచ్చడం జరిగింది. సుప్రీంకోర్టు వారు తోసిపుచ్చుతూ తన మీద నేరారోపణలు ఉన్నాయి, నేరారోపణల మీద విచారణ జరగాలనే సుప్రీంకోర్టు వారు భాష్యం తెలియజేయడం జరిగిందండి. అనిరుద్ధ బోస్ గారు కూడా అతన్ని అరెస్ట్ ని కొట్టివేయటం కానివ్వండి, అతను అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పడం కానివ్వండి, ఎటువంటి ఇది కూడా వారు పేర్కొనడం జరగలేదు.